ఉల్లిపాయ వేగాక తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసి దాన్ని వేయించుకోవాలి బాగా. బాగా వేగాక మష్రూమ్ వేసి మగ్గనివ్వాలి. మష్రూమ్లో నీళ్ళు వస్తాయి, నీళ్లు పోయే వరకు మగ్గనివ్వాలి. లేదా నీళ్లు కావాలంటే నీళ్లు ఉంచుకోవాలి, పులుసుగా కావాలి, గ్రేవీగా కావాలంటే. ఇంకోండి మగ్గిపోయింది, బోల్డ్ అన్ని వాటర్ వచ్చినాయి. ఈ వాటర్ పోయే వరకు ఉంచుకుంటారా లేదా అనేది మనకు గ్రేవీ కావాలా లేదా అనే దాన్ని బట్టి ఉంటుంది. మష్రూమ్ తొందరగా మగ్గిపోతుందండి. మష్రూమ్ మగ్గిపోయింది అనుకున్నప్పుడు మనం దానిలో టమాటా వేసుకుని, టమాటా కొంచెం మగ్గాక కారం, ఉప్పు, కావాల్సిన మసాలాలు వేసుకోవాలి. తగినంత ఉప్పు, తగినంత కారం, మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. గరం మసాలా, కారం, ఉప్పు. తిప్పుకుని వేగించుకోండి. గ్రేవీగా కావాలంటే కొంచెం కారం మగ్గాక నీళ్ళు పోసుకోండి. కారం, ఉప్పు మగ్గాక అన్నీ సరిపోయిన టేస్ట్ చూసుకుని కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకుని దించేసుకోవాలి. ఇంకా బాగా వేగించుకోవాలనుకుంటే వేగించుకోవచ్చు. మీ టేస్ట్ని బట్టి, మీకు కావాల్సిన టెక్స్చర్ని బట్టి దీన్ని చూసి దింపుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.